తెలంగాణలో ఓట్ల రాజకీయం డీప్ గా నడుస్తోంది. ఓట్లు, తిట్లు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, పడగొడతాం, ఓడగొడతాం అంటూ నేతల కమెంట్లు హీట్ ఎక్కిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడే కౌశిక్ రెడ్డి ఆ హీట్ ను మరింత పెంచేశారు. ఏకంగా మంత్రి కోమటిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. కౌశిక్ చెప్పింది నిజమైతే కనుక ఇంతకు మించిన వార్త ఇంకొకటి ఉండదు. ఇంతకీ కౌశిక్ ఏమన్నారు? కాంగ్రెస్ కౌంటర్ ఏంటి? మీకు ఇంకోటి కూడా చెప్పాలా, ఇవాళ సంచలనమైన న్యూస్ చెప్తే ఇప్పుడు రాసుకోరు. ఇదిగా ఇప్పటిదాకానే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కూడా చెప్పలే. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవరికి నేను చెప్పలే. ఇప్పుడు మీతోనే చెప్తున్నా. ఇంక రాసుకోరి. డైరీలో రాసుకుంటారా, ఫోన్లో రాసుకుంటారా, పచ్చబొట్టే కొట్టించుకుంటారా, మీ ఇష్టం. బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే పాడే కౌశిక్ రెడ్డి మొదలు పెట్టారు. ఆయన ఎవరిని టార్గెట్ చేస్తున్నారో తెలుసా? తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డినే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకే ఒక మనిషిని నా దగ్గరికి పంపించింది. అవును, కోమటిరెడ్డి స్వయంగా మంత్రివర్యులై, అది కూడా ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గరికి మనిషిని పంపించారు. పంపించిన తర్వాత ఆ మనిషి చెప్పిన విషయాలు చూసి కౌశిక్ షాక్ అయ్యారంట. నాతో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి తానున్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మనిషిని పంపించి కౌశిక్ రెడ్డితో మంత్రాంగం నడపాలని చూశారంట. కేసీఆర్తో మాట్లాడితే పనైపోతుందని 22 మంది ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు జంప్ అయితే ప్రభుత్వం కూలిపోతుంది, పడేద్దాం, మనం ప్రభుత్వాన్ని కట్టుకుందామన్నారని స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కానీ ఆయన ఈ మాట ఎక్కడా చెప్పకుండా కేవలం మీడియా ముందుకొచ్చి ఇలా ఆవేశాన్ని వెళ్లగక్కారు. జర మీ సార్తో మాట్లాడా, గవర్నమెంట్ వడగొడదాము, మళ్ళా నేను ముఖ్యమంత్రి అవుతా అని నాకే వచ్చి చెప్పించిండు. ఒక మనిషిని పంపించిండు నా దగ్గరికి. కానీ నేను ఈయన నమ్మలే. నేను కనీసం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను ఎవరికి చెప్పలే. ఎందుకంటే ఈయన మీద నమ్మకం లేదు. ఈయన పిచ్చోడు, రూమ్ ఒకటి మాట్లాడతాడు, రూమ్ బయట పోగానే ఇంకోటి మాట్లాడతాడు. మాకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, మిమ్మల్ని ప్రశ్నించమనే ఇచ్చిర్రు. కాబట్టి ఆ నమ్మకం మా కేసీఆర్ గారు అదే చెప్తున్నారు. కాబట్టి నేను ఖాళీ కూడా వాళ్ళకి చెప్పలేదు. అంతేకాదు, కోమటిరెడ్డి మీద వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు కౌశిక్ రెడ్డి. ఆయన పెగ్గు వెయ్యనదే పని చేయరంటున్నారు. అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా తాగే వస్తారంటూ ఘాటుగా మాట్లాడారు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి మంచిగా లేదు. అసెంబ్లీకి వస్తాడు, మందు దాకా వస్తాడు. ఇది నిజం, నేను చెప్పింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అడుగురు మీరు. అసెంబ్లీకి వస్తాడు, మందు దాకా వస్తాడు. మొన్నటిదాకా పార్లమెంట్ వేయడు, మందు దాకా వస్తాడు. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. అంతేకాదు, మంత్రి కోమటిరెడ్డిపై మండిపడ్డారు కౌశిక్ రెడ్డి. రోడ్ల పనులన్నీ క్యాన్సిల్ చేస్తున్నారంటూ విమర్శించారు. అగ్రిమెంట్లు రద్దు చేస్తూ వెళ్తున్నారన్నారు. నువ్వు మాట్లాడింది ఏంది అంటే, మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మాట్లాడి చూసి పడ్డానికి ఇడేమైనా ఉన్నామా అనుకుంటున్నా ఏంది? ఈయన ఆర్ఎండ్బి శాఖ మంత్రి సిగ్గు లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన రోడ్ల పనులన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది ఎవరికీ అర్థం కావట్లే. ఉదయం లెగాలి, ప్రభుత్వం పడిపోతుంది, మిగలదని ప్రచారం చెయ్యాలి, ప్రశాంతంగా రోజును ముగించాలి. ఇంకో వర్గం అయితే తెల్లారితే మీ ఎమ్మెల్యేలు మిగలరు అనాలి, దమ్ముంటే ఆపుకో అని ఛాలెంజ్ చేయాలి, ప్రశాంతంగా రోజును ముగించాలి. రోజు ఇదే గోల. ఎవరో ఒకరు ఈ కామెంట్లు చేసుకుంటూనే పూట గడిపేస్తున్నారు. గతంలో కోమటిరెడ్డి కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. అరే సర్వీసింగ్ కాదు నాయన, షెడ్కి పోయింది, మీరు కిలోలు లెక్క అమ్ముకుంటాను షెడ్లో ఉన్నదని చెప్పిన. నేను అన్నమాట నిజమైంది. 4 ఎమ్మెల్యేలు వచ్చాను మా దగ్గరికి, జాయిన్ అవుతుంది బాధతో. మేము పిలువలే. ఇంక 20 మంది 25 మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు. మేము పిలిచాం. మేము చెప్పినాం, మీరు మీ పార్టీలో ఉండండి, మాకు అవసరం లేదు, మాకు సరిపోని మెజార్టీ ఉంది. అటు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గట్టిగానే కౌంటర్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ కౌశిక్ పై విమర్శలు చేశారు. దూరంను తిరుగుతూ ఉంటే తొత్తు కోపం వచ్చినట్టుగా, రాజు కన్నా రాజభక్తి ఎక్కువ ప్రకటించేవాడిగా పాడి కౌశిక్ రెడ్డి గారు ఈరోజు హరీష్ రావు వైపు నుంచి వకల్తా పుచ్చుకొని గొంతుగ్గా ఈరోజు బయటకు వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడమే. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని వదులుకొని మంత్రి పదవిని తునాపాయకంగా త్యాగం చేసిన వ్యక్తి. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటే, మళ్ళీ చెప్తున్నాం, నువ్వు ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇతని యొక్క ఎమ్మెల్యేగిరిని రద్దు చేయాలి. ఎందుకోసం అంటే, కౌశిక్ రెడ్డి తన భార్య కొంగు చాపి పిల్లలను చూపెట్టి, మీరు కనుక ఓడిస్తే నా బతుకు బస్టాండ్ అవుతుంది, నేను ఆగమైపోతానని చెప్పేసి ప్రలోభ పెట్టి ఎన్నికైన ఎమ్మెల్యే నువ్వు. ఇలా అటు ఇటు ఒకటే వాయింపు. మీ ప్రభుత్వం కూలిపోతుందని ఒక పార్టీ, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరూ మిగలరు అని ఇంకోటి.
ఇలా వరుస ఆరోపణలతో పెద్ద యుద్ధమే జరుగుతోంది. మరి ఈ మాటల యుద్ధం వల్ల ఈ ఎన్నికల్లో ఎవరికెన్ని ఓట్లు రాలతాయో చూడాలి.